ఏంది బ్రో? ఐసీఎన్ ఆడుతున్నావా? నేను ఎప్పుడు కంపీట్ చేయలేదు, ఇంకా చేయను కూడా. ఎందుకనే రీజన్స్ నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తా. ఇప్పుడు కాంపిటీషన్ ఆడకుండా కాంపిటీషన్ లెవెల్ బాడీ మెయింటైన్ చేయడం పాసిబుల్ కాదు న్యాచురల్లీ అంటే ఈ వీడియో నీకోసం. నేను లాస్ట్ 10 ఇయర్స్ నుండి వర్కౌట్ చేస్తున్నా అండ్ ఆల్మోస్ట్ ఇదే షేప్లో ఉన్నా. అఫ్ కోర్స్ ఓవర్ టైమ్ సైజ్ అండ్ మసిల్ మెచ్యూరిటీ పెరిగింది, బట్ ఐ డిడ్ ఇట్ ఆల్ న్యాచురల్లీ వైల్ ఐ ఎట్ మై ఫేవరెట్ ఫుడ్, ఫుల్ టైమ్ జాబ్, ఇంకా రొటీన్లో మంచి ఫ్లెక్సిబిలిటీ ఎంజాయ్ చేస్తూ. ఇప్పుడు న్యాచురల్ అంటే మీ ఫేవరెట్ సో కాల్డ్ న్యాచురల్ ఇన్ఫ్లుయెన్సర్లా కాదు, యాక్చువల్లీ న్యాచురల్. అరే ఇది ఎట్లా పాసిబుల్ రా భయ్ అని అంటే చెప్తా విను. నేను కూడా లైక్ ఆల్ బిగినర్స్ కన్ఫ్యూజన్స్లో చాలా ప్రోగ్రామ్స్ ట్రై చేసినాక సింపుల్ అండ్ బేసిక్స్కి స్టిక్ అయి ఉన్నా. పుట్టి మంచి ఫిజిక్ కోసం అని కాకుండా ఫౌండేషన్ స్ట్రాంగ్ చేయడం, సెషన్స్ ఎంజాయ్ చేయడం, ఇంకా ఆ ప్రాసెస్ని లవ్ చేయడంలో టైం అండ్ ఎనర్జీ ఇన్వెస్ట్ చేసిన. మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను నా లైఫ్ అండ్ ట్రైనింగ్స్లో ఒక బ్యాలెన్స్ అనేది క్రియేట్ చేసుకొని కన్సిస్టెంట్గా ఉన్నా. దట్స్ హౌ ఐ మేడ్ ఇట్ సో సస్టైనబుల్. హౌ టు ఫైండ్ యువర్ బ్యాలెన్స్ అనేది వచ్చే వీడియోస్లో చెప్తా, బట్ ఫర్ నౌ ఇది ప్రూఫ్ మీరు ఫిట్గా ఉండాలి అంటే మీరు అనుకున్నంత సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ నాట్ యాజ్ డిఫికల్ట్ యాజ్ ఇట్ సీమ్స్. జస్ట్ ఒక సింపుల్ బ్యాలెన్స్ రొటీన్ క్రియేట్ చేసుకొని కన్సిస్టెంట్గా ఉండాలి. వీనికేంద్ర భయ్ ఎప్పుడు మంచి షేప్లోనే ఉండు ఎన్నైనా చెప్తాడు అని. ఐ వాజ్ నాట్ బోర్న్ లైక్ దిస్. హియర్ ఇస్ వేర్ ఐ స్టార్టెడ్ టు